ఇప్పుడు వస్తుంది. హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. హ్యాపీ శ్రీలంచ్ డే. అంటే ఏంద్రా హ్యాపీ హ్యాపీ శ్రీలంచ్ డే అంటే ఏంది? డైనోసార్ వాడబోతున్నాం. డైనోసార్ వాళ్ళు పోతలేము, టెంపుల్కి పోతున్నాం. సరే. హలో, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ యానివర్సరీ వ్లాగ్ ఇది. అండ్ ఎక్కువగా పెద్దగా హడావిడిగా ఏం చేయలేదు ఈసారి. సో ఎందుకు అంటే వీడియోని ఎండ్ వరకు చూడండి, చెప్తాను నేను ఎందుకు. రీజన్ అంత హడావిడి ఏం లేదు, అంత ఎవ్రీ ఇయర్ చేసేలాగా అయితే ఏం లేదు. జస్ట్ ఓన్లీ టెంపుల్కి అయితే వెళ్ళాము. జస్ట్ అంతే టెంపుల్కి వెళ్ళాము, దర్శనం అయితే చేసుకొని వస్తాము అనుకొని టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము. రెడీ అయిపోయి ఫాస్ట్గా వెళ్ళాము. టెంపుల్కి వెళ్దామని చెప్పేసి అనుకొని ఎక్కడికి వెళ్తున్నాము అంటే వీడియోని చూడండి లాస్ట్ వరకు, మీకే తెలుస్తుంది ఏ టెంపుల్కి వెళ్తాము ఏంటి అనేది. ఓకేనా? అండ్ స్కిప్ చేయకండి, అసలు స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే మీరు స్కిప్ చేస్తే లాస్ట్ వరకు చూసినా అర్థం కాదు. సో మధ్యలో స్కిప్ చేస్తే ఏం అర్థం కాదు కాబట్టి అండ్ మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయకుండా చూసే వాళ్ళకి ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది ఏంటి అంటే మేము ఎక్కడికి వెళ్తున్నాము అనేది. ఎస్, యాదగిరిగుట్టకి వెళ్దామని ముందు రోజే అనుకున్నాము. అండ్ అనుకున్నట్టుగా కొద్దిగా లేట్గా వెళ్ళాము, ఎందుకంటే చలి ఉంటుంది మార్నింగ్ అయితే పిల్లలకి కొద్దిగా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అనుకొని కొద్దిగా లేట్గా అయితే స్టార్ట్ అయ్యాము. అండ్ ఇక్కడ మనకి దగ్గరలో ఉన్న ప్లేస్ యాదగిరిగుట్టనే కదా అని చెప్పేసి యాదగిరిగుట్టకి అయితే వెళ్తున్నాము. అండ్ ఫస్ట్ యానివర్సరీకి అండ్ 5th యానివర్సరీకి అదే ప్లేస్కి వెళ్తున్నాము. తేడా ఏంటి అని అంటే ఫస్ట్ యానివర్సరీకి పిల్లలు పుట్టలేదు, ఫిఫ్త్ యానివర్సరీకి పిల్లలు పుట్టారు. సో ఈ గ్యాప్లో పిల్లలు పుట్టారనమాట. సో అంతే, తేడా ఏం లేదు, జస్ట్ ఊరికే చెప్తున్నాను. సో మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది. అండ్ మాకు పైన వీడియో తీయడానికి ఆప్షన్ లేదు కాబట్టి, ఆప్షన్ ఇన్ ద సెన్స్ బయటి వరకే, లోపల వరకు ఫోన్స్ అలౌడ్ ఉండేవి కదా, అందుకనే నేను వీడియో తీయలేదు. సో చూడండి, బయటి వరకు అయితే తీసాను, వీడియో అయితే రా వీడియోనే ఉంటుంది కొద్ది వరకు. సో మాకు దర్శనం అయితే కంప్లీట్ అయింది. అండ్ చెప్తాను అని అన్నాను కదా, వీడియోని ఎండ్ వరకు చూడండి, నేను చెప్తాను. అంత పెద్దగా సెలబ్రేట్ చేసుకోలేదు అని చెప్పాను కదా. అదేంటి అంటే మేము లాస్ట్ ఇయర్ లాగా కేక్ కటింగ్ అలాంటివి ఏమీ చేయలేదు, ఎందుకంటే మా పిల్లలకి ఫుల్ దగ్గు సర్ది ఇవి ఉన్నాయి. సో ఇప్పుడు మళ్ళీ కేక్ తీసుకొచ్చి కట్ చేస్తే వాళ్ళు తింటా అంటారు, మళ్ళీ హెల్త్ ప్రాబ్లం ఎందుకు, ఆల్రెడీ వాళ్ళకి సిరప్లు పడతానే ఉన్నాయి, అందుకని మేము అవాయిడ్ చేసినాము ఈసారి. ఈ పార్క్ లో జనాలు అంటే పోవస్తుందా, జస్ట్ అట్లా క్లీన్ గా నీట్ గా పెడతారు. అదేంటంటే కొండ ఖరాబ్ అది ఎట్లా కాకుండా మెయింటెనెన్స్ కనిపించడానికి మంచిగా డివోషనల్ వైబ్స్ రావడం కోసం 2000 కోట్లు ఇచ్చింది. ఫస్ట్ గట్ నుంచి ఉండే రోడ్డు అటు నుంచి ఉండే ఘాట్ సెక్షన్ ఉంటుంది, ఈ రోడ్డు కూడా అంత తిరిగి వస్తుంది. సరే కొంచెం వీడు పోతాడా లేదా? పోకనే కదా
దర్శనం అయితే కంప్లీట్ అయ్యింది అండ్ బయటకు వచ్చాము. ఇది వచ్చేసి బయట వ్యూ అనమాట. అండ్ బయట టెంపుల్ వ్యూ చూస్తే నాకైతే చాలా బాగా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయి. అండ్ ఇంకా ప్రసాదం అయితే తీసుకొని ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఇంటికి వచ్చిన తర్వాత మా హస్బెండ్ నా కోసం అయితే చికెన్ బిర్యానీ వేశారు. ఎందుకు చికెన్ బిర్యానీ అంటే యానివర్సరీ స్పెషల్ అండ్ నేను 1 month నుంచి కార్తీక మాసం రోజు కాబట్టి తినలేదు. సో నా కోసం వేయమా అంటే మంచిగా చికెన్ బిర్యానీ అయితే వేశారు. సో నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ మా హస్బెండ్ చికెన్ బిర్యానీ అయితే చాలా బాగా చేస్తారు. అండ్ ఓవరాల్ వ్యూ నేను అయిపోయిన తర్వాత చూపిస్తాను. సో ఇది అనమాట ఓవరాల్ వ్యూ. అండ్ కొద్దిగా చికెన్ పకోడీ కోసం అయితే పక్కకు ఉంచాము.